ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పరిశీలించారు. అధికారులతో సమీక్షించి సూచనలు చేశారు. ఏప్రిల్ 11న జరగనున్న స్వామివారి కళ్యాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారని బీఆర్ నాయుడు తెలిపారు. కళ్యాణానికి వచ్చే భక్తులకు తీర్థప్రసాదాలు, ముత్యాల తలంబ్రాలు అందిస్తామన్నారు. అంతకుముందు ఆలయంలో మహాసంప్రోక్షణం శాస్త్రోక్తంగా నిర్వహించి స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు దంపతులు పాల్గొన్నారు. తెలుగు నామ సంవత్సర పంచాంగాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, శ్రీ కోదండరామస్వామి ఆలయ అధికారులు ఆవిష్కరించారు. ప్రతి ఒక్క అణువను సీఎం చంద్రబాబు నాయుడు గారి ప్రతిభ కనిపిస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఒంటిమిట్టే అమ్మవారి ప్రధాన క్షేత్రం అవుతుందని నేను గట్టిగా చెప్పగలుగుతాను. ఏప్రిల్ 11వ తారీఖున ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. ఆయన పట్టుబట్టలు రాములవారికి సమర్పించి సుమారు 50 నుంచి 70,000 మందిని ఎక్స్పెక్ట్ చేస్తుంది. కళ్యాణోత్సవం రాజధానిలో ఈ నెల 15వ తారీఖు అమరావతిలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో 20-30,000 మందితో అక్కడ కూడా కళ్యాణం చేయటం జరుగుతూ ఉంది. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు పర్సనల్గా దాన్ని పర్యవేక్షిస్తున్నారు.